హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఇంట్లో కంది చెట్టు చూద్దామండి. కంది చెట్టు అయితే ఈ విధంగా ఉందండి. మంచి కాపు వచ్చిందండి చెట్టు. కాయలు కూడా చూస్తున్నారు కదా, పూత కూడా ఉంది ఇంకా కూడా. అబ్బాయి 2 విత్తనాలు నాటుతున్నాను అన్నాడు. వద్దు, ఎందుకు మెల్ల నిండా మొక్కలేస్తావు, అన్నీ అడ్డం వస్తాయి కదా, మనం నడిచే దారి అదే అని చెప్పి అన్నాను. పక్కనే ఉందిలే, నీకేమైంది అడ్డం అన్నట్టుగా నాటాడండి. ఇప్పుడైతే చెట్టు పెద్దదయ్యి పూతకొచ్చి కాయలు అయితే కాస్తుందండి. ఎంత చెట్టు ఉందో చూడండి, అసలు చాలా పెద్దగా అయితే అయ్యిందండి. కొంత పూత నేనన్నట్టు నడిచే దారిలో ఉంది కాబట్టి అటు ఇటు తగులుతూ సగం అయితే పూత రాలిపోయిందండి మొత్తం కూడాను. చూడండి ఎలా ఉందో. అంతకుముందు అయితే మా పొలంలో ఉన్నప్పుడైతే ఒడి నిండా కోసుకొచ్చుకొని ఇంకా అంతే ఉప్పేసి ఉడకబెట్టుకొని అయితే చక్కగా తలా పిడికెడైతే పెట్టేవాళ్ళు, తినేసేవాళ్ళు పెద్దోళ్ళు కూడా. ఇప్పట్లాగా కొట్ల దగ్గర హోటల్ దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళు కాదండి. అప్పుడు ఇంట్లో ఉడకపెట్టుకునే కందులో కంది కుగ్గీలో ఏయో ఒకటి వండి పెడితే అవి శుభ్రంగా తింటారండి. కొంచెం బెల్లం ముక్క తింటారు, తిన్న తర్వాత బాగా అరిగిద్దంట అలా తింటే. కాయలు అయితే మంచిగా వచ్చినాయండి. మీకు కూడా ఏదైనా కొంచెం ఖాళీ ఉందనుకోండి, 1 లైను 2 లైన్లు ఒక సైడ్గా వేసుకోండి, మంచిగా అయితే కాస్తాయండి ఇంట్లో కూడా. ఇప్పుడు కాయ చూపిస్తున్నా చూడండి. ఇలా ముర్రుగాయల్లాగా తయారైన తర్వాత కోసుకొని ఉడకబెట్టుకుంటే గింజ బాగా బిగిసిద్ది కదా, అప్పుడు తింటుంటే కూడా మంచిగా ఉంటుంది. ఇదండి చెట్టు. చూడండి 2 మొక్కలు ఎంత బాగా వచ్చినాయో. బాగా అయితే చక్కగా ఎదిగింది.